విద్యాలయంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలను బుధవారం సాయంత్రం కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ సందర్శించి అనుగ్రహ భాషణం చేశారు. అంతకుముందు కళాశాలలోని శ్రీ వినాయక స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరాల్లో స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ బుధవారం తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలను సందర్శించారు. స్వామీజీ 1993లో సంగీత నృత్య కళాశాలకు విచ్చేశారు. మళ్లీ 28 సంవత్సరాల తరువాత కళాశాలను సందర్శించి కళలకు కాణాచిగా ఉన్న సంగీత కళాశాల సర్వతోముఖాభివృద్ధి సాధించాలని అభిలషించారు. కళాశాలకు చేరుకున్న కంచికామకోటి పీఠాధిపతికి తిరుపతి జేఈఓ సదా భార్గవి, ఇతర అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో శ్రీ వినాయక స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాశాలలోని ప్రార్థనా మందిరాన్ని సందర్శించారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు కంచి స్వామికి వేదాశీర్వచనం పలికారు. కళాశాలలో జరిగే కార్యక్రమాన్ని సంగీత సంధ్యగా స్వామీజీ నామకరణం చేశారు. కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులచే వాద్య సంగీత కచేరీలను, కూచిపూడి నృత్య ప్రదర్శనలను స్వామీజీ తిలకించారు. అనంతరం స్వామీజీ మాట్లాడుతూ శాస్త్రీయ సంగీత కళలను, భారతీయతను పరిరక్షించి వాటిని భావితరాలకు అందించాలని అనుగ్రహ భాషణం చేశారు. మహనీయులు, తపస్సులు వాళ్ళు పోషించిన కళలు చతుషష్ఠి కళాభిజ్ఞాయై నమః అంట. అలా మునుల చేత, సాధువుల చేత ఈ ఆయుర్వేదం కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఈ సంగీతాది శాస్త్రం కావచ్చు, అన్నీ కూడా స్వార్థం లేని, త్రికాల జ్ఞానం కలిగిన, దీర్ఘదృష్టి కలిగిన, విశాలమైన దృక్పథం కలిగిన మహనీయుల చేత ఈ ప్రచారం చేయబడింది కనుక దాంట్లో దురాలోచన లేదు. అందుకని చెడుపు ఉండదు. మంచిది మనం అభ్యాసం చేసే కొద్దీ వస్తుంది, ఆవృత్తి చేసే కొద్దీ వస్తుంది. శిక్ష అంటారు వీళ్ళలో, సంగీతం వాళ్ళు దీంట్లో. అంటే ఉదయం నేర్చుకుని వీళ్ళు అభ్యాసం చేస్తే అది దాంట్లో వికాసం వస్తుంది. అలాంటి భారతీయ కళల్ని మనం పోషించాలి. ఇవన్నీ ఉద్యోగాలకు పనికొస్తాయా, వ్యాపారానికి పనికొస్తాయా అనే ఆలోచన ఉంటుంది. అంటే ఇప్పుడు ఉద్యోగానికి పనికొస్తే ఈ పనులు చేయవచ్చు. సాఫ్ట్వేర్ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి. MBA చదువుకుంటే ఇంకా వ్యాపారం చేయవచ్చు. ఇంకా అడ్మినిస్ట్రేషన్ అది చేయవచ్చు. IAS ఉంటే అడ్మినిస్ట్రేషన్ చేయవచ్చు. ఇలాంటివి ఉన్నాయి. ఈ సంగీతాలు ఇవి నేర్చుకుని ఏం లాభం? చూసినప్పుడు అందరికీ అవసరమైన శాంతి, భద్రత దీంట్లో కనిపిస్తుంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం సుధాకర్ వివిధ విభాగాల్లో కళాశాల సాధించిన ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శేష శైలేంద్ర, ప్రముఖ పండితులు ఆకెళ్ల విభీషణ శర్మ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. భద్రాద్రి రామయ్య వరాహ అలంకారంలో అభయ ప్రదానం చేశారు. పావన